చూస్తున్నామండి. ఎందుకంటే సార్ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేరడానికి సంబంధించి ఫైనల్ కన్క్లూషన్ ఇవ్వండి సార్. బీఆర్ఎస్ చేరితే ఏముందమ్మా, మందల పడ్డాక ఇంకా సీట్ తెలుస్తుంది. నేను చెప్పిన కాదు, రిజల్ట్ అనేది 6 నెలల తర్వాత. ఓకే రైట్ అండి. పాపారావు గారు మనం చూస్తున్నాం కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది. అది ఎక్కడ పోతుంది, ఎప్పుడు ఎవరితో ఆల్టర్నేటివ్ వాళ్ళకు ఉంటుంది. రైట్ పాపారావు గారు మనం చూస్తున్నాం. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ప్రధాన అంశం క్యాడర్ గురించే ఉత్కంఠ రేపుతుంది అనుకోవచ్చు. క్యాడర్ మొత్తం కూడా ఆయన వెంట వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ వెళ్తే కాంగ్రెస్ కి ఇది ప్లస్సా మైనసా, బీఆర్ఎస్ కి ప్లస్సా మైనసా, ఫైనల్ కన్క్లూషన్స్? బీఆర్ఎస్ కి ఖచ్చితంగా ప్లస్ అవుద్ది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అటు పక్కన ఎంపిక చేసుకోవటం అది బీఆర్ఎస్ ప్లస్. కాంగ్రెస్ పార్టీకి మైనస్ అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంత ఉంది అనేది జనాల్లో ఇంకా ప్రశ్న. మైనస్ కావడానికైనా ఏమైనా మిగిలిందా అనేది నేను చాలా సీరియస్ గా చెబుతున్నా. ఈ మాట చాలా వ్యతిరేకత ఉంది. మిత్రులు అందరూ గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదిలించండి, ఎవరి దాకా ఎందుకు నాయకులు ఎటు కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. నేను అంటుంది ఇప్పుడు ఈ చాలా దారుణమైన స్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో తీవ్రమైన అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకులు అంటే ఎట్లుండేవాళ్ళు అంటే రాజకీయ ప్రత్యర్థులు ఉండేవాళ్ళు. ఊళ్ళలో ఆ పార్టీ కాదంటే కాంగ్రెస్ వ్యతిరేకులు అంతా కాంగ్రెస్ వ్యతిరేకులు మాట్లాడటం ఇట్లాంటివి ఉండేది. తప్పితే ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే మామూలు జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ స్థితికి వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత చివరిగా మిత్రులు నేను వేరేవేం కాదు, సరే బీఆర్ఎస్ పార్టీ ఓటుకు నోటు కేసులో ఏం చేయలేదు, వీళ్ళిద్దరు లాలుచి అంటున్నారు. సో అది వేరే చర్చ చేసుకుందాం, కావాలంటే అది చర్చ చేయొచ్చు మళ్ళీ. కానీ నేను అడిగేది ఒకటే, వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీగా బీజేపీ కూడా పేరుంది కదా. బీజేపీలో చేస్తే అన్ని కేసులు ఈడీ సిబిఐ అన్ని కేసులు పెట్టారు. మీరు ఎన్ని కేసులు దేన్ని, ఎన్ని కేసుల్లో శిక్ష పడ్డాయి? కొన్ని వేల కేసులు పెట్టారు, ఈడీ కేసులు సిబిఐ కేసులు దేశంలో చాలా మంది మీద. వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీలో చేస్తే సార్ ఆ కేసులన్నీ పోతాయి. కానీ మనం ఎదుటి వాళ్ళకి చెప్పే ముందు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఏ పార్టీ అయినా, ఈ పార్టీ కాదు, ఎదుటి వాళ్ళకి చెప్పే ముందు ప్రతి పార్టీ మనం ఏం చేస్తున్నామో చూసుకొని ప్రతి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు సరే. ఇంకా ఈ తర్వాత ఏంటంటే ఓవరాల్ గా మీరు అడిగిన ప్రశ్నకు అదే సింపుల్ జవాబు. జీవన్ రెడ్డి గారి చేరిక ఈరోజు చాలా పెద్ద షాక్ కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరైనా నిద్ర మేల్కోకుండా భ్రమల్లో ఉంటే ఇక్కడ ఏదో ఉంది, ఏదో జరుగుతుందని అది పెద్ద షాకు. రెండోదేమో ఓవరాల్ గా టీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద ఎసెట్. ఒకప్పుడు కేకే గారు వెళ్ళినప్పటికంటే కూడా, కేకే గారికి జనరల్ గా పెద్ద మనిషి తరహా ఇది ఉంది, కానీ జీవన్ రెడ్డికి ప్రజానాయకుడు, ప్రజల్లో ఉండేవాడిగా చాలా పలుకుబడి ఉంది. జీవన్ రెడ్డి అంటేనే సింబాలిక్ గా జనం అంతా, తెలంగాణ అంతా, కరీంనగర్ ఒకటే కాదు, తెలంగాణ అంతా జీవన్ రెడ్డి అంటే ఒక నిబద్ధత ఉన్న ప్రజల పక్షాన ఎంతకైనా పోరాడగలిగిన నాయకుడిగానే చూస్తారు. కాబట్టి బీఆర్ఎస్ కి మామూలు ప్లస్ కాదు, అది చాలా పెద్ద ప్లస్ అవుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా. ఓకే లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఫైనల్ కన్క్లూషన్ ఇవ్వండి. ఇప్పటికే మనం చూస్తున్నాం మరి బీఆర్ఎస్ లోకి చేరిన తర్వాత ఎటువంటి సమీకరణాలు ఉండే అవకాశం ఉంది జీవన్ రెడ్డికి సంబంధించి? ఫైనల్ కన్క్లూషన్ సార్. ఖచ్చితంగా అండి, జీవన్ రెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సానుకూలంగా ఉన్నారో అది చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి వారికి కూడా పార్టీ ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తుంది. మరి దీనికంటే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను వెంకట్ నాయక్ గారికి. ఎందుకంటే ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు కూడా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కంటే సీనియర్ నాయకులు, అంటే దాదాపుగా ముఖ్యమంత్రి పదవిని ఆశించినటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా ఈ బుద్ధిమంతుని బాధితులే, ఈ ముఖ్యమంత్రి బాధితులే. వెంకట్ నాయక్ గారు కూడా నేను ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా, పార్టీలను పక్కకు పెట్టండి వెంకట్ నాయక్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ కాదు, నేను బీఆర్ఎస్ పార్టీ కాదు, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో సైకిల్ హవా నడుస్తుందా లేదా? లేదు. తెలుగుదేశం నాయకుల హవా నడుస్తుందా లేదా? పార్టీలు పక్కకు పెట్టండి, గుండె మీద తెలంగాణలో మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ సైకిలే దొక్కలే, సైకిలే చూడలే, సైకిల్ మీద ఓట్లే అడగలే, సైకిల్ వాళ్ళకి సంబంధమే లేదు. మీ పార్టీలో లెక్క పెట్టండి అందరినీ. ఎర్రబల్లి దయాకర్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మీ కేసీఆర్ గారు, ఎన్ రామారావు గారు పేరు పెట్టుకున్న మీ తారక రామారావు గారు, వీళ్ళందరినీ అసలు సైకిల్ తో సంబంధమే లేదు. మీరు ఎప్పుడు సైకిల్ తో పొత్తు పెట్టుకోలేదు, సైకిల్ తో పొత్తు పెట్టుకోలేదండి మీరు. మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కేసీఆర్ గారు సైకిల్ గుర్తుతో కలిసి ఓట్లు అడగలేదా? అసలు సైకిల్ ఎప్పుడు చూడాలంటే మాట్లాడుతున్నారు మీరు, అది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మళ్ళీ మీరు నన్ను అడగడం, నా మనసాక్షితో దానికి సమాధానం చెప్పడం ఎంత ఆశ్చర్యంగా ఉందండి. మీరు అడిగారు కదా నన్ను, నేను వినే ఆన్సర్ చేస్తున్నా. మీరు కాంగ్రెస్ ఉన్నదో ఆ రకమైనటువంటి కాంగ్రెస్, ఆ విలువలతో కూడుకున్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు లేదు. మీరు ఒరిజినల్ బీఆర్ఎస్ పార్టీని చెప్పండి ఒకసారి, ఒరిజినల్ బీఆర్ఎస్ పార్టీని చెప్పండి.
ఒరిజినల్ బీఆర్ఎస్ పార్టీ ఎవరండి మీ పార్టీలో? మీ పార్టీలో ఏమైనా ఒరిజినల్ బీఆర్ఎస్ ఉన్నారా? చేతుల్లో తెలంగాణ భవితవ్యాన్ని పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మీరే ఆంధ్ర మాట్లాడాలి గురించి. తెలంగాణ చేతుల్లో ఇవాళ తెలంగాణ నడుస్తా ఉన్నది, వారి కనుసన్నల్లోనే నడుస్తున్నది. ఇవాళ తెలంగాణ మొత్తం తిరోగమనం వైపు వెళ్తుంది. ఒకనాడు 10 మీలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ లో కూర్చోబెట్టుకొని ఏది ఏమంటారు బిందు ఏర్పాటు చేసి ఇక్కడ నీళ్ళని దోచుకుపోవడం అని చెప్పి ఏ రోజు సంకేతాలు మేము ఇవ్వలేదు. తాకట్టు గురించి మీరు మాట్లాడాలి. ఉద్యోగస్తులు సుభిక్షంగా లేరు, విద్యార్థులు సుభిక్షంగా లేరు, ఏ వర్గం కూడా సుభిక్షంగా లేదు. నేనేం చెప్తున్నానంటే ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల 3 నుంచి 4 నెలలు అవుతుందండి. ₹1 పిల్లలన్నా మీరు ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు ఇచ్చిర్రా అండి? మీరు ఇలా జీతాలు లేక పాపము నానా అవస్థలు వాళ్ళందరూ మీ బాధితులు సార్. పడుతున్నారు. నేనేమంటున్నానంటే మీరు చేసిన అప్పులే ఈ పాపం. ఇప్పటికీ అప్పులు తీరలే వాళ్ళు, చాలా బాధపడుతున్నారు వాళ్ళు. వెంకట నాయక్ గారు కాగు నివేదిక చెప్పింది. కేసీఆర్ గారి నాయకత్వంలో 3,50,000 కోట్ల అప్పు ఏర్పడ్డది అని చెప్పి, మరి వారు ఏర్పాటు చేసినటువంటి మౌలిక వసతుల గురించి ఎందుకు చెప్పరు? అప్పులు అంటే తెచ్చినవి ఒకటే అనుకుంటున్నారు మీరు. బకాయిలు కూడా అప్పులే అంటారు తెలుసా అండి? బకాయిలు కూడా అప్పులే, కాబట్టి దానికి వడ్డీ చెల్లించాం అంతే. మనం తీసుకొచ్చే అప్పులు అయితే మనం బకాయి పడ్డవి కూడా అప్పుల కిందకే వస్తాయి. అవి ఎన్ని లక్షల కోట్లు చెప్పండి ఫస్ట్. ఆ లెక్క చెప్పండి మీరు. ఎందుకు జనాలు మిస్గైడ్ చేస్తున్నారు? ఎందుకు జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఇలా ఎన్ని రోజులు ఏది అట్లా చెప్పుకొని పబ్బం గడుపుకుంటారు మీరు. తెలంగాణ రాష్ట్రానికి నేను అడుగుతున్నా లక్ష్మీనరసింహారెడ్డి గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. లక్ష్మీనరసింహారెడ్డి గారు ఒక మాట, ఏది తెచ్చుకునే ఎఫ్ఆర్బిఎం పరిధి చట్టం దాటి మరి అప్పులు తెచ్చుకునే మాత్రమే అప్పులు కిందకి చూపిస్తున్నారా? లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంట్రాక్టులు కానీ లేకపోతే పంచాయతీలు కానీ అవి పడ్డ బకాయిలు కూడా అప్పు కింద చూపిస్తున్నారా? ఒక్క నిమిషం మీరు వినాలి. మీరు 2.5 సంవత్సరాల కాలంలో 3,80,000 కోట్ల అప్పు చేసిర్రా లేదా? మీరు చేసిన అప్పులకు మిత్తులు కట్టడానికి, మీరు చేసిన అప్పులకు మిత్తులు కట్టడానికి పథకాన్ని కానీ ప్రజలకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి మినిమం 50,000 కోట్ల ఏది బకాయిలు ఉన్నాయి మేడం. పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ, విద్యుత్ కానీ, ఆర్ఎండ్బి కానీ ప్రతి డిపార్ట్మెంట్, పర్యాటక రంగంలో కూడా బకాయిలు పడ్డాం సార్ మనం. ఇంత దారుణానికి దిగజారిపోయింది రాష్ట్రాన్ని, దిగజార్చారు మీరు. లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఫైనల్ కన్క్లూజన్ అండి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు తప్ప ఈ తెలంగాణ ప్రజల సంక్షేమం కాపాడాలి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు పార్టీల గురించి కాదండి, జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత జరిగే సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే బీఆర్ఎస్ లో ఇంతకు ముందు కూడా సీనియర్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. సీనియర్ లీడర్స్ కి ఇప్పుడు వచ్చిన జీవన్ రెడ్డికి ఎటువంటి స్థానం కల్పించే అవకాశం, దాని గురించి ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి. నేను ఏమంటున్నానంటే జీవన్ రెడ్డి గారితో పాటుగా